ఈ ప్రభుత్వంలోని లోపాన్ని సొంత ఎమ్మెల్యేనే పదే పదే నిలదీయాల్సి వస్తుంది. కొందరు టీడీపీ నాయకులు చెప్పిన వాళ్ళకే ధాన్యం గోని సంచులు ఇస్తారా, రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని అధికారులు సిబ్బంది మీద ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోగా దళారులు దోచుకుంటున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని విస్సనపేట మండలం కలగర గ్రామ రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. రైతు సేవా కేంద్రం ద్వారా కాకుండా లారీలో ధాన్యం లోడ్ చేసి తరలిస్తుండగా అడ్డుకుని రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్న తమ గోని సంచులు రాలేదని చెప్తున్నారని, దళారులు కొంటున్న ధాన్యాన్ని గోని సంచులు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. జీపీఎస్ వాహనాలు ఎలా వచ్చాయని నిలదీశారు. ఏవో రాజ్యలక్ష్మి వచ్చి అవి ప్రైవేట్ లారీలు అని చెప్పారు. రాజ్యలక్ష్మి వచ్చి అవి ప్రైవేట్ లారీలు అని చెప్పారు. రైతులు గట్టిగా నిలదీయడంతో ఆ లారీలు డిఎం ఆఫీస్ నుంచే పంపినట్టు చెప్పారు. అనంతరం తహసీల్దార్ కె లక్ష్మీ కళ్యాణ్ వచ్చి రైతు సేవా కేంద్రంలో ఏం జరిగిందంటూ రైతులను ఆరాధీశారు. ఆ తర్వాత రైతు సేవా కేంద్రం దగ్గరికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. టీడీపీ నాయకులు చెప్పిన వాళ్ళకి మాత్రం గోను సంచులు ఎలా ఇస్తారని సిబ్బంది మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కింద పనిచేస్తున్నారా, టీడీపీ నాయకుల కింద పనిచేస్తున్నారని మండిపడ్డారు. దళారులకు అధికారులు సిబ్బంది సపోర్ట్ చేయడం సరికాదని హెచ్చరించారు.